వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. అధిపతులతో మోదీ హై లెవెల్ మీటింగ్, సరిహద్దులో ఉద్రిక్తతలపై చర్చ. బాణసంచాపై నిషేధం, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న సిపి. ఈ నెల 27న కేరళకు నైరుతి రుతుపవనాలు, అనుకున్న సమయానికంటే ముందే రాక మాన్సూన్. భారత్ ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని, భారత్ ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఇండియాకి చెందిన ఆర్మీ మరియు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఎయిర్ బేస్లకు చెందిన తాజా చిత్రాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. Is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies. భారత్ను ఆర్థికంగా వెనక్కి నెట్టాలన్నది పాక్ కుటిల యత్నమని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని హనుమాన్ చాలీసా పారాయణం చేశామన్నారు వీర్రాజు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాకిస్తాన్ సైన్యం ప్రజలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. యుద్ధం వద్దని సిపిఐ నేత నారాయణ అనడం అవివేకమని, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే ఏ ఒక్కరికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు వీర్రాజు. భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి, భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి, ఒక ఆలోచన ప్రతి భారతీయుడిలో ఏర్పడడం అనేది సహజం. ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు, పైచాచికంగా చేశారు, ప్రజల మీద చేశారు, భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళ రెచ్చగొట్టే ధోరణితో మన వాళ్ళని అనేక మందిని చంపారు. కానీ భారతదేశం మాత్రం పాకిస్తాన్ ప్రజల్ని, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది, వారిని టార్గెట్ చేయడం జరిగింది. సింధూర్ విజయవంతం అయ్యింది. భారతదేశం యొక్క ప్రగతిని, అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని, యుద్ధ వాతావరణంలో కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హితవు పలికారు. తెలంగాణలో రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. యుద్ధం సమయంలో దేశమంతా సైన్యానికి సంఘీభావం తెలుపుతుంటే సీఎం రేవంత్ క్యాట్ వాక్ పోటీల్లో బిజీగా ఉన్నారని వివేకానంద ఎద్దేవా చేశారు. వెస్టర్న్ పార్ట్స్లో అనేక ప్రాంతాలు బ్లాక్అవుట్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తా ఉంటే, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మరి అందాల వెలుగులు వరిజిమ్ముతా అంటున్నాడు. ఆలోచన చేయాలా, మరి ఇది కరెక్ట్ చేస్తుండా తప్పు చేస్తుండా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మన మైనధైర్యాన్ని ఇవ్వాలా, సైనికులకి అండగా ఉండాలా,
సైన్యానికి అండగా ఉండాలి, అందరం ఉన్నాం. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా థాట్స్, మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడి ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎంబడి ఉంది చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ వాక్ ర్యాలీలు చేపిస్తా ఉన్నాడు. ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వాళ్ళ నిర్ణయాలని మరి తప్పుపడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మనం చూస్తాం, నిన్న ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే చాలామంది కూడా మనం ఆపేయడం జరిగింది. దాన్ని సీజ్ చేసి ఏం కార్యకలాపాలు జరగదు, ఎలాంటి మూమెంట్ ఉండదని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి, ఆ వివిధ వర్గాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ ఈ పోర్ట్ అన్నిటి కూడా మూసివేయడం జరిగింది. బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా పాకిస్తాన్తో ఇబ్బందులు పడుతూనే ఉన్నామన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలని, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ప్రధాని మోదీకి మల్లారెడ్డి విన్నవించారు. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతోటి వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल के खुचल के रख दो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा वो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నాం, మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. అందాల పోటీలు వాయిదా వేయాలన్న ఎమ్మెల్సీ కవితకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయాలని ఎమ్మెల్సీ కవిత చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని, రాజకీయంలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన తప్ప మిస్ వరల్డ్ కాంపిటీషన్లను పోస్ట్ పోన్ చేయడమో రద్దు చేయడమో లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంకి చేసే అధికారం లేదు. తెలంగాణ ప్రభుత్వము కేవలం ఒక ఫెలిసిటేటర్ మాత్రమే. తెలంగాణ ఈరోజు చాలా సేఫెస్ట్ ప్లేస్ అని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని, తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈవెంట్లు చేయొచ్చని ఒక 4-5 నెలల క్రితమే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకొని పోస్ట్ పోన్ చేయాలనుకుంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళు నిర్వహించాలనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయడం, ఎందుకంటే 105 దేశాల నుంచి ఈ రోజు ఇక్కడ మిస్ కంట్రీస్ ఇక్కడికి వచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఒక 300-400 మంది డెలిగేట్స్ ఈ రోజు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించేటువంటి ఈ ఈవెంట్ ని నడిపించేటువంటి స్పాన్సర్షిప్స్ చాలా మంది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది. తెలంగాణ మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడ ఈవెంట్ పెట్టుకుర్రు. కవిత గారు ఒక తెలంగాణ నాయకురాలు అయ్యుండి, ఆమె ఒక రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఆమెకి అంతో ఇంగిత జ్ఞానం ఉండి అమెరికాలో కూడా చదువుకొని వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిధి ఏందో ఆమెకు అర్థమై ఉండాలి. కానీ రాజకీయం చేయాలన్న దురుద్దేశాన్ని నుంచి దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. కవిత గారు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ వెల్లడించారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ ఉద్దేశమని సివి ఆనంద్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి మిలిటరీ కంటోన్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధం కాబట్టి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో కూడా కేంద్రం హై అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండాలంటూ. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేకంగా ఇటు కేంద్రానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఆంక్షలు విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1948 క్లాస్ 6 అంటే సెక్షన్ 67 ప్రకారం ఇక్కడ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా శబ్దాలు చేయడం లాంటివి కావచ్చు, టపాసులు కావచ్చు, ఇలాంటివి అంటే శబ్దాలు చేసే ఏవి కూడా ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే పహల్గాం దాడిలో జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడి నేపథ్యంలో కూడా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అన్ని ఈ యుద్ధ నేపథ్యంలో కూడా అన్ని అంటే కీలక ప్రదేశాల్లో కూడా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్లో అంటే గతంలో కూడా హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా సివి ఆనంద్ నగర కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు కంటోన్మెంట్ మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ఆర్మీ క్యాంపులు ఉన్నాయి, ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి బాణసంచాలు కావచ్చు, టపాసులు కావచ్చు, ఇతర శబ్దాలు వచ్చే అవి ఏది చేయకూడదంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నగరంలోనే ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసు వ్యవస్థ పటిష్టంగా భద్రతను కల్పిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ రోజు నుండి ఈ నెల 30 వరకు ఏదైతే పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 5,000 మంది పోలీసులతో కూడా పటిష్టంగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడొద్దంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. ఎక్కడ ఏ నలుగురు కలిసినా కూడా భారత్ పాక్ యుద్ధం గురించే చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్కు భారత్ ఆర్మీ దిమ్మ తిరిగే సమాధానమిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీని చూస్తే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, పాకిస్తాన్ ఇప్పటికైనా తన వక్ర బుద్ధిని మానుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రజల స్పందనను మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఏ నలుగురు కలిసినా కూడా ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్కు భారత్ ధీటైన జవాబు ఇస్తుంది. పాకిస్తాన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా భారత్ రక్షణ దళాలు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి ఎక్కడ కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎర్రగట్టు గుట్ట సెంటర్లో ఉన్న ఒక ఛాయ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఛాయ్ తాగేవాళ్ళు చాలా మంది ఇక్కడ ఇదే విషయంపై చర్చించుకుంటారు. అని చెప్పండి, అసలు ఇప్పుడు పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్కు భారత్ ఎలాంటి సమాధానం ఇస్తే బాగుంటుంది? పాకిస్తాను ఎన్ని జన్మలెత్తినా కానీ భారతదేశం వైపు చూడకుండా గట్టి సమాధానం ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రతి ఒక్క యువకుడు సైనికులా పనిచేసి భారతదేశం మీద దండెత్తాలంటే, భారతదేశం మీద యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ కాదు ప్రపంచం మొత్తం షేక్ అయ్యే విధంగా భారతదేశం ఒక్కటే 140 కోట్ల జనాభా ఒక్కటై దేశం మాదని చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్కు గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారతదేశం అంటే ఇదిరా బాయ్, భారతదేశం అంటే ఇదే, భారతదేశం అంటే ఆర్మీ కాదు, భారతదేశం అంటే ప్రతి ఒక్కడు ఆర్మీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇండియా జోలికి రావద్దు. అసలు ఇండియా ఆర్థికంగా బలంగా ఉంది, సైనిక పరంగా కూడా బలంగా ఉంది. కానీ పాకిస్తాన్ ఒక సాహసం చేసి ఇండియా పైన దాడి చేసింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతానికి ఖండిస్తున్నాం, బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని యుద్ధం జరగవలసిందే. మనకు పాకిస్తాన్ లేకుండా సంబంధం లేకుండా మనం చర్యలు తీసుకోవాల్సిందే. ఇట్టి పరిస్థితి మేము ఖండిస్తున్నాం, బాగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మనకు అమాయక ప్రజలను అనవసరంగా మొన్న పొల్వాల కాడ 26 మంది చనిపోయిన కదా, దానికి ప్రతీకారంగా మనం చేయవలసిందే. ఇది ఖండిస్తున్నాం తీవ్రంగా దీన్ని. ఇక్కడ కొంతమంది చర్చించుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. అన్న చెప్పండి, పూర్తిగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఒక రకమైన డిఫెన్స్లో పడింది, ఇండియా ధీటైన సమాధానం ఇస్తుంది. మీరు ఏమంటారు ఒక భారత పౌరుడిగా? మనకి దీనికి కారణంగా మనం మోడీ గారు ఎంతగానో మంచిగా చేశారు. మోడీ చోటి మన ప్రభుత్వం అనేది గట్టిగా ఉంది. మనం చూడాలంటే గజ ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి.
కాబట్టి మనకు మోడీ అనే నాయకత్వం మనకు ఉండాలి. ఎప్పటికీ భారతదేశం అనేది పై చేయి ఉంటాయి కాబట్టి జై భారత్ మాతాకి జై. మోడీని చూసి ప్రపంచ దేశాలు వణికిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది చర్చించుకునే పరిస్థితుల్లో ఏమైనా చెప్పండి, అసలు పూర్తిగా భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం ఇస్తే బాగుంటుంది మీరు? ముందుగా రెచ్చగొట్టింది వాళ్ళే, అమాయక ప్రజల మీద దాడి చేసింది వాళ్ళే, కాబట్టి తగిన గుణపాఠం వాళ్ళకి ఇప్పుడు జరుగుతుందని మనం అనుకుంటా ఉన్నాం. ఇంకా కావాలి, అసలు ఇండియా మ్యాప్నే వాళ్ళని లేకుండా చేయాలి. అది పాకిస్తాన్ అనేది భారత్ నుంచి ఒక ఊడిపోయిన ఒక చిన్న ముక్క, అలాంటి ముక్క మనపై దాడి చేస్తుంది, మనపైన ఉగ్రవాదులు దాడి చేసి పోయి చెప్పుకొని మోడీకి చెప్పుకోపోండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ఇండియా సరైన సమాధానం ఇస్తుంది అనుకుంటున్నారు? తగిన సమాధానం ఇస్తుంది, ఇంకా ఇస్తుంది కూడా. అలాంటి 100 పాకిస్తాన్లో వచ్చినా కూడా ఇండియాని కూడా ఏమీ పీకలేదని పరిస్థితి ఇప్పటికీ వాళ్ళకి అర్థమవుతా ఉన్నది. ఇంకా ముందు కూడా అర్థమవుతుంది. ఇంకా ముందు కూడా అమాయక ప్రజల మీద దాడి చేస్తే పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు చూపిస్తాను. తగిన గుణపాఠం జరుగుతూ ఉన్నది. 100 పాకిస్తాన్లు వచ్చినా కూడా భారత్లో నిర్వహించే పరిస్థితి లేదని ఇప్పటికే అసలు పాకిస్తాన్ ఇండియా జోలికి ఎందుకు వచ్చామని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో ఒక వైపు నుంచి భారత ఆర్మీ, ఇంకో వైపు నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా వాళ్ళపై పూర్తిగా దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా డిఫెన్స్లో పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎందుకు వచ్చామని చెప్పి ఆలోచన మరోసారి పునరాలోచించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్. ఆపరేషన్ సింధూర్ యుద్ధం విజయవంతం కావాలని కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సైనిక వందనం చేశారు. పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో దేశ సైనికులు విజయం సాధించాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్, దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫనిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూరు చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా, భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూర్ కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ను భారత సైనికులకు పంపే కార్యక్రమం తీసుకొని ఈరోజు భారత ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. భారత ప్రభుత్వం సిగరెట్లు సరఫరా చేసే వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 4 సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సిగరెట్లు తరలిస్తున్న వారిని రోడ్డుపై అడ్డగించి గంజాయి సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇలాంటి నేరానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన నిందితులు తీరు మార్చుకోలేదు. నిందితులను పోలీసులు రిమాండ్కు పంపారు. సాధ్య గ్లోబల్ స్కూల్ ఒకటి ఆ టర్నింగ్ గల్లే కాగానే ఎప్పుడో పిలుస్తే వలకలేవు అంటే మేమేంటి కదా నాకు వినవాలేదని అన్న. ఏమున్నారో బ్యాగులు అన్నాడు. ఏం లేదు సార్, సిగరెట్లు ఉన్నాయన్న. మీరు వాళ్ళు అన్నాడు. మేము పోలీసు వాళ్ళము, మేము క్లైమ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాము. మీ బ్యాగ్లో గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయట, మాకు ఇంటిమేషన్ వచ్చినాయి, అందు గురించి మీకు వెరిఫికేషన్ చేస్తున్నాము అన్నాడు. చేసుకోండి సార్, మాకేం తప్పేం లేదు, మాకు ఉంటే మాకు గూగుల్ సార్, మీకు ఏదంటైనా సిద్ధమే సార్, పోలీస్ స్టేషన్కి పోదామని సిద్ధమే, మా ఐటీసీ ఆఫీస్కి పోదామని సిద్ధమే సార్ అన్న. మరి అట్లా నీకేమో భయం భయ అన్నాడు. చూసుకోండి సార్, నాకు భయం ఏం లేదు సార్, నేను ఎవిడెన్స్ అడుగుతున్నా, మీ రోడ్లు ఏం లెక్క అని చెప్పి అంటే కల వాడు ఏమనంటే చూద్దామన్నాడు. బ్యాగులను చూసిండు, ఈ బ్యాగులు చూపించిండు, ఆ బ్యాగులు చూసి అనిపించిండు. ఓకే అన్న, నేను కాటన్ దించినాక పెట్టేసుకో అని చెప్పిండు. పెట్టేసుకున్నాక ఒక వేరే సెల్స్మెన్ సంగమేశ అంటే ఉన్నాడు. ఆ సంగమేశ రాక ఆ రోజు ఆయన మార్కెట్ కూడా నేను ఫాలో చేస్తున్నా. పొద్దు ఆ పొద్దు నా స్టాకు ఆయన స్టాకు ఓ 4.5 lakhs కొట్టిపించిన అన్నాడు. అందులో మధ్యలో మొత్తం క్లాసిక్ ఇవి కనెక్ట్, క్లాసిక్, ఐస్ బస్ట్, మైళ్ళు, అల్ట్రా మైళ్ళు, బిఎన్హెచ్, డబుల్ బస్ట్, ఒక రెండు నెమ్ములు ఒక్కొక్క అంటే 20,000 ఉంటుంది అన్నట్టు. ఒకటి జస్ట్ టర్నింగ్ అయింది. ఈరోజు మా కొల్లూరు పోలీస్ స్టేషన్ అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ 2 ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 మెంబర్స్ గ్యాంగ్ ఇది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు. అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది, ఐడియా బొల్లారంలో. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుతో అవి తీసుకొని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలోకి, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడ్డగించి వెంబడి వాళ్ళ బైక్ కీ తీసేసుకొని ఆపుతారు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, కింద ప్యాంట్ యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది, కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు, పైన షర్ట్ ఉండదు, అంటే యూనిఫామ్ షర్ట్ ఉండదు. వాళ్ళు ఆపడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళము, మేము మిమ్మల్ని చెక్ చేయాలి, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, గాంజా ఉన్నాయి, సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు ఒక్క సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఈ సిగరెట్ లో గాంజా ఉండొచ్చు, ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు, మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళం అని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెటీరియల్ అంతా దించుతారు వాళ్ళకి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. కబ్జాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. తార్నాగా ఎర్రకుంట దగ్గర ప్రభుత్వ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన గుడిసెలను తొలగించారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడటమే మా కర్తవ్యమన్నారు శ్రీలత శోభన్ రెడ్డి. లీడర్లతో సంబంధం లేదు, లేవు నువ్వు ఫస్ట్ అవన్నీ మాట్లాడట్లేదా, లేవు అన్నీ మాట్లాడదమ్మా, అవన్నీ పనికిరాని లీడర్లతో సంబంధం లేదు, లేవు నువ్వు ఫస్ట్ అవన్నీ మాట్లాడట్లేదా, లేవు అన్నీ మాట్లాడదమ్మా, అవన్నీ పనికిరాని లీడర్లతో సంబంధం లేదు, లేవు నువ్వు ఫస్ట్ అవన్నీ మాట్లాడట్లేదా, లేవు లేవు అన్నీ మాట్లాడదమ్మా, అవన్నీ పనికిరాని బాపట్ల జిల్లా చెరుగుపల్లి ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. రేపల్లె డిపోకు చెందిన బస్సు గుంటూరు నుంచి రేపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మహిళలు, ప్రయాణికులు బస్సు కిటికీలో నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. నా ఎగ్రౌండ్ బట్టి పోతే నా ఎగ్రౌండ్ బట్టి పోతే అట్టగా దిగేచ్చారు. ఎసకపోయాలపై నీళ్ళు కాదు అది అది ఎసకపోయాల్సిందే. నీళ్ళు కాగదండి, నీళ్ళు కాగదు, నీళ్ళు ఆగితే ఇంకా ఎక్కువ ఎసకపోయాల్సిందే. గబక్క నా ఎగ్రౌండ్ బట్టి పోతే దిగేచ్చారు. నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందే పలకరించనున్నాయి. ఈ నెల 27న కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వస్తుంటాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.